నిర్గమాకాండం 3వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. 11వ వచనం మీరందరూ కలిసి ఒక్క పర్యాయం చదవండి. నిర్గమ 3:10-11 వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. మళ్ళీ 11వ వచనం చదువుదాం. గట్టిగా బిగ్గరగా అందరూ చదవండి. చదువురాని వారు శ్రద్ధగా ఆలకించండి. అందరం కలిసి నిర్గమ 3:11 చదువుదాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడని దేవునితో అనగా. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని వాక్య ప్రత్యక్షతలు, ఆయన ప్రసన్నతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యం మీదనే మన మనస్సును నిలుపుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఏంటో అని ప్రశ్న మనకు కలగకూడదు. దేవుణ్ణి సేవించే వారందరూ గుర్తించాలి, వాక్యమే దేవుడు. అదే యోహాను సువార్తలో అన్నాడు, ఆ వాక్యము, ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించెను అన్నాడు. 14వ వచనం ఒకరు సహాయం చేయండి. ఆ వాక్యము శరీరధారి అయి కృప చూపుతూ సత్యాన్ని కూడా, కృపని ఎలాగూ సంపూర్ణతగా కలిగి ఉన్నాడో సత్యము కూడా సంపూర్ణుడిగా కలిగి ఉండి మన మధ్య నివసించెను అన్నాడు. ఆ వాక్యధారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ వాక్యమే యేసు, యేసే వాక్యమై ఉన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, దేవుని వాక్యమను నామము గలవాడాయన అని. కాబట్టి ప్రియులారా, ఈనాడు వాక్యము వింటున్నాము అంటే దేవునిని వింటున్నాము అని, వాక్యాన్ని చూస్తున్నామంటే దేవునిని చూస్తున్నామని, వాక్యం చదువుతున్నామంటే దేవుణ్ణి చదువుతున్నామని గ్రహించాలి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది అన్నాడు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన వాక్యానికి నువ్వెంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు?
యాకోబు పత్రికలో అన్నాడు, విని మరిచిపోవద్దు సుమా, విని విడిచిపెట్టద్దు సుమా. విని మరుచువారు కాక, విని విడిచిపెట్టువారు కాక, ఆ వాక్యాన్ని అంగీకరించి దానిలో మనం పాలిభాగస్థులమై ఉండాలని కోరుతున్నాడు. మన యాకోబు పత్రికలో మాట చదవడానికి ముందుగా లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉన్న మాట చదువుకుంటే కానీ ఆ వాక్యానికి మనం న్యాయం చేయలేం. ఎందుకంటే వాక్యాన్ని ఎలా పడితే అలా వింటే అది మనకేం ఉపయోగం ఉండదు. 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. మంచి నేలన ఉండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఆ ఓపికతో ఫలించువారు. అమ్మా నా వైపు మరి అక్క, అమ్మ ప్రియాంక, మరి అక్కను లేవు. ఇలా చేయబెట్టుకుంటే తల్లి నువ్వు మంచి గాఢ నిద్రలో కాదు. చేతులు కిందికి వేసేసి నేరుగా నన్నే చూస్తూ విను. ఎలాంటి మనసుతో వినాలంట? యోగ్యమైన, చెప్పండి అమ్మా, నాతో చెప్పండి, మంచి నేలన ఉండువారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎంత మంచి నేలగా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం. విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. ఎక్కడెక్కడ విత్తనాలు పడుతున్నాయో విత్తువానికే తెలియడం లేదు. కొన్ని త్రోవ పక్క పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనం సాతానెత్తుకుపోయాడు. రాతి నేలలో పడిన విత్తనం వెంటనే మొలకెత్తిన శ్రమ వచ్చినది అని చెప్పి వారు అభ్యంతరపడి ఆగిపోయారు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వస్తున్నాం అనుకుంటున్నారు, కూర్చున్నాం అనుకుంటున్నారు, వింటున్నాం అనుకుంటున్నారు, కానీ వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని అనుసరించడం మాని జీవన సంబంధమైన విచారాల చేత, ధనభోగముల చేత, మరి ఇతరమైన అపేక్షల చేత ముళ్ళ పొదల్లాగా అవి అణిచివేస్తున్నాయి అన్నాడు. వాక్యాన్ని విని ధ్యానించాలి, ఆలోచన చేయాలి. ఇది ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా చెప్పారు, దీని అర్థం ఏంటి అని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదని అన్నాడు. అంతే గుంపులో వింటే అర్థం కాని సంగతి ఏకాంతంగా అర్థమవుతుంది. ఈ ఉపమాన భావం ఏమిటి అని శిష్యులు యేసు ప్రభుని అడిగారు. ఎప్పుడు అడిగారు? ఏకాంతంలో అడిగారు. అదేంటది 24 గంటలు నాతోనే ఉంటారు, నేను చెప్పేవన్నీ విన్నట్టుగా ఉంటారు, మీకు ఈ ఉపమాన భావం అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాల భావం మీకు ఎలా అర్థమవుతుంది అది ఆయన వారిని ప్రశ్నించాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. మార్కు 4:9. ఆయన ఒంటరిగా ఉండినప్పుడు 12 మంది శిష్యులలో ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి.
ఎప్పుడు అడిగారు? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు. అంటే అది వ్యక్తిగత ప్రార్థనకు సూచన. నువ్వు ఇక్కడ సంఘంలో అందరితో పాటు వింటున్న వాక్యాన్ని ఒంటరిగా ధ్యానిస్తున్నావా? ఆ దేవుణ్ణి చదువుతున్నావా? ఆ దేవుణ్ణి రుచిస్తున్నావా? ఇక్కడ విన్న మాటలు ఇక్కడే మర్చిపోయి ఇంటికి వెళ్ళి తిని అలాగనే నిద్రించి నీ సొంత వ్యవహారాలలో మునిగిపోతున్నావా? అందుకే నువ్వు ఇంకా ఆత్మలో బలం పొందట్లేదు. వ్యక్తిగతంగా ఇక్కడ విన్న విషయాలన్నీ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. గుంపులో వారు విన్న విషయాలన్నీ మళ్ళీ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ ఆదివారం ఈ వర్తమానం విన్నాం, ఈ శనివారం ఈ వర్తమానం నా చెవిలో పడింది, ఇదిగో అయ్యా ఈ శుక్రవారం ఈ మాటలు నేను విన్నాను, దీని అర్థమేంటి, ఎందుకు ఇలా బోధించబడింది అని మనం మరలా ప్రభువును అడగాలి. అప్పుడు ఆయన ఆ ఉపమాన భావాన్ని మరింత వివరంగా వివరిస్తూ వచ్చాడు. ఈనాడు మనలో చాలామంది వ్యక్తిగతంగా తిరిగి వాక్యాన్ని ధ్యానించేటువంటి అలవాటును కలిగి ఉండలేకపోతున్నాం. అసలు రావడమే గొప్ప సంగతి, 4 మాటలు వినడమే గగనం, మళ్ళీ ఇంటికి వెళ్ళి మేమెక్కడ చదివేది, ఆలకించేది, ధ్యానించేది అనుకుంటున్నామా? అలాగైతే నీవు పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటావు? ఇప్పుడు రిలయన్స్, డిమార్ట్ అనే వాటిలోకి ప్రవేశించడం ఉచితం. మధ్యతరగతులు వెళ్ళొచ్చు, అల్పులు వెళ్ళొచ్చు, గనులు వెళ్ళొచ్చు, ధనికులు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ లోపల ఉన్న వస్తువులు కొనుక్కోవాలంటే నీవు క్రయం చెల్లించాలి, వెల కట్టాలి. చిన్న బిస్కెట్ కూడా నీకు ఉచితంగా రాదు. రక్షణ ఉచితమే, కానీ పరలోక రాజ్య మర్మాలు, ప్రభువుతో అనుభవాలు ఉచితం కాదు. క్రయం చెల్లించాలి. నువ్వెంత విలువ ఇచ్చి తీసుకుంటావో అంతగా వాటిని నీవు సొంతం చేసుకుంటావు. కొందరు పెద్ద రిలయన్స్ మార్ట్కి వెళ్తారు, చిన్న బిస్కెట్తో బయటకు వచ్చేస్తారు, 10 రూపాయల బిస్కెట్. కొందరేమో ట్రాలీ నిండా సామాన్లు పెట్టుకొని వస్తారు, ఎందుకంటే వాళ్ళు చెల్లించిన వెలకు తగిన వస్తువులు వారు తీసుకొస్తారు. అలాగే నువ్వు మందిరానికి ఉచితంగానే రావచ్చు, కానీ ఇక్కడ నుంచి నువ్వు దేవుని ఆశీర్వాదాలు తీసుకెళ్లాలంటే కొంత క్రయాన్ని ఆయనకు చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. నువ్వెంత చెల్లిస్తావో, ఎంత వెలగా నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ శరీరాన్ని ఆయనకి అర్పిస్తూ ఉంటావో అంత విలువైన వస్తువులను నీవు సొంతం చేసుకుంటావు, నీ గృహానికి తెచ్చుకునేటువంటి వాడిగా ఉంటావు. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎవరికైనా చెవులున్నాయా వినండి అన్నాడు. ఇష్యూస్ మీద ప్రసంగం చేయడం సేవకులకేం సంతోషం కాదు. దేవుడు ఒక మాట చెప్పమన్నప్పుడు ఎంతో ప్రసవ వేదన ఉంటుంది. ఎందుకంటే ముఖాలు ఎన్ని రకాలుగా మారిపోతాయో, ఎన్ని రకాలైన స్పందనలు వస్తాయో తర్వాత. అందుకే ఎందుకు ప్రభా చిన్న గొడవ, ఏదో 4 మాటలు అక్కడిక్కడ చెప్పి ఆ యూట్యూబ్ ప్రసంగమో ఫేస్బుక్ ప్రసంగమో చేసేస్తే సంతోషంగా ఉంటుందిగా అని అంటే ఆయనడు కాగా నీవు రమ్ము, ఫరో యొద్దకు నీవు వెళ్ళవలేను అన్నాడు. నేను అక్కడి నుంచే పారిపోయి వచ్చాను, వాళ్ళ పద్ధతులు పరిస్థితులన్నీ నాకు తెలుసు. మోషే మాట దేవుడు వినలేదు. ఎక్కడ నుంచి వెళ్ళావో అక్కడే నిలబడు, అక్కడే అతన్ని ఎదుర్కో, అక్కడ నుండే నా కార్యాన్ని ఆరంభిస్తాను అన్నాడు. ఇర్మియా కూడా అయ్యో జనులందరితో జగడమాడువానిగా, కలహించువానిగా నా తల్లి నన్ను ఎందుకు కన్నది, వాక్యం చెప్పకపోతే నా గుండెలో మంట, వాక్యము చెప్పితే నా కడుపులో మంట, నీవు నన్ను ప్రేరేపించి గెలిచితివి అన్నాడు. దేవుని ప్రేరణకు లోబడక తప్పలేదు. అప్పుడు దేవుడు ఒకవేళ శోధనలు వచ్చినా మోషేను తప్పించాడు, అలాగే ఇర్మియాను కూడా తప్పిస్తూ వచ్చాడు. ఈనాడు నువ్వు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి
అలాగే స్వీకరించినప్పుడు ఆయన స్వరం నీకు చల్లని ప్రత్యక్షత, ప్రసన్నతనిస్తూ ఉంటుంది. మన అభిప్రాయాలు ముఖ్యం కాదు, దేవుని వాక్యమే ముఖ్యం. ఆ వాక్యాన్నే మన పునాదిగా వేసుకోవాలి. అది ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా కానీ నీకు ప్రత్యక్షతనిస్తుంది. అందుకే దేవుడు ఇచ్చకకులాడేవారు, మాయ మాటలు చెప్పేవారు తుదకు ఎక్కువ దయ పొందుతారు అనలేదు. ఆయన ఏమన్నాడంటే, నరులను గద్దించు మనుషుడు తుదకు ఎక్కువ దయ పొందును అని సామెతల గ్రంథంలో రాశాడు. ఈనాడు నీవు దేవుని వాక్యాన్ని ఎలా స్వీకరిస్తున్నావు? యాకోబు పత్రికకు రండి, 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుము అన్నాడు. మోషే ఎన్ని సాకులు చెప్పినా దేవుడు వినలేదు. నువ్వు చేయాల్సిందే అని మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే గొప్ప ధన్యుడయ్యాడు, జీవము గలవాడయ్యాడు. అంటే దేవుని జీవవాక్యాలను మనకు అందించి ఆయనకు ఆశీర్వాదం తెచ్చుకున్నవాడిగా ఉన్నాడు. ప్రియులారా, నాడు మన పరిస్థితి ఏంటి? మనం ఆధ్యాత్మికంగా దైవవాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం? విని మర్చిపోతున్నామా? అంతరంగంలో నాటుకొని ఒంటరిగా ప్రభుతో పెనుగులాడుతూ, ఎందుకు ఈ మాట చెప్పావు, దీని అర్థం ఏంటి అని ఆయన అడుగుతున్నామా? ఆయన తండ్రి వలె బోధిస్తాడు. ఆయన ఎవ్వరిని గద్దించడు, అందరికీ ధారాళంగా దయచేస్తాడు. తను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్న వారందరికీ ఆయన ఆ కృపనిస్తాడు. ఒక సహోదరుడు అన్నాడు, ఆశ ఉండాలండి ఆలయంలో ఉండడానికి అని. ఆశ లేకపోతే మనం ఏం చేయలేము. ఆశ ఉన్నోడు ఎంతసేపు అయినా కూర్చుంటాడు, ఓపికగా ఉంటాడు. ఆశ లేని వాళ్ళు కూర్చోలేరు, అది ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. దేవుడు అన్నాడు, ఆశ గలవాని ప్రాణమును తృప్తిపరచెదను అన్నాడు. మంచి భోజన పదార్థాలతో తృప్తిపరచెదను. నాకు నువ్వు కావాలి, నా ఆరోగ్య సమస్యలు తీరాలి, నా ఆర్థిక ఇబ్బందులు పారిపోవాలి, అప్పులలో ఒక్క మాట నన్ను అనొద్దు, నాకు ఈ స్థితిగతి ఇచ్చింది నీవే కనుక దీన్ని నువ్వు మార్చు, లేకపోతే వారు మౌనంగా ఉండేటట్టు సాయించు. నిన్నే ఆశ్రయిస్తున్నా, నీవే నా ఆశ అని ఆయనను ఆశపడి ఆయన దగ్గర ఉన్నవారికి ఇహ సంబంధ పరిస్థితులు ఒక లెక్కన, అసలు అవి మనసునే పట్టవు, వాటి గురించి మనం ఆలోచించం. పరసంబంధమైన దీవెనల కొరకు ఎంత క్రయమైనా చెల్లించేటువంటి వారంగా ఉంటాం. ఆరాధనకు ఆదివారం అందరికంటే నేను ముందుండాలి, ఆశ మనకు ఉండాలి. సరే, జీవన సంబంధమైన పోరాటాలు ఉంటాయి, బంధువులు, బాధ్యతలు, ఏవో రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. ఒక వారం కాకపోతే ఒక వారమైనా మనం మెలకువ తెచ్చుకోవాలి కదా, ఒక అలవాటుగా మార్చుకోవాలి కదా. మనం ఆఫీస్కు, స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు 10 గంటలకు కాలేజ్ అంటే నువ్వు తీరిగ్గా 10:30కు 11 గంటలకు వెళ్తే మీ ప్రిన్సిపల్ నిన్ను మెచ్చుతాడా? కొన్ని ఆఫీస్కి వెళ్ళేవారు 9:30కు ఆఫీస్ అంటే 10 గంటలకు నువ్వు వెళితే అక్కడున్న అధికారి నిన్ను మెచ్చుతాడా? ప్రమోషన్ ఇస్తాడా? ఆహా, ఎంత చక్కగా వస్తున్నావని అభినందిస్తాడా? ఇహ సంబంధమైన విషయాలలోనే విధి విధానాలు ఎంతో కఠినంగా ఉంటే, 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన నిలవబెట్టి మాట్లాడుతూ ఉంటే, పరసంబంధమైనటువంటి పరలోక రాజ్యానికి అర్హులుగా ఎంచబడుతున్న మన విషయంలో, మనం దేవుని మందిర విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను చూచి ఆనందించే విధంగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నావా? అలవాటుగా ఆచారంగా ఆలయానికి రావద్దు, ఆశతో రావాలి. ప్రతి పునరుద్ధాన దినం ప్రభు దినం, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు నిలయం. ఎప్పుడైతే నీ ఆత్మ వర్ధిల్లుతుందో
అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లకుండా అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని మనం ఎప్పుడూ కోరవద్దు. ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు. దానికి మనం ప్రాధాన్యత ఇస్తే ఎంతో ఆశీర్వాదాన్ని పొందుతాం. మనం మారాలి. మనం మారితే మన పిల్లలు మారుతారు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంతో ఎక్కువగా ఉంటుంది. పిల్లలు మారట్లేదంటే మనమే యోచించుకోవాలి మనం మారలేదు అని. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఇస్సాకు అబ్రహామునకు లోబడ్డాడు. మన ప్రభావం, మన స్వభావం ఎంత దిద్దుకుంటామో వారు గ్రహించి వారు కూడా మార్పు చెందేటువంటి వారిగా ఉంటారు. త్వరితంగా రక్షణ పొందుతారు, దేవుని ఏర్పాట్లోకి వస్తారు. మనకు తెలియకుండానే ప్రభు వారిలో ఆత్మకార్యం జరిగించేటువంటి వాడిగా ఉంటాడు. ఈనాడు తీర్మానం నీ చేతిలోనే ఉంది. నీ మార్పుకై పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు. మంచి నిర్ణయం నీ తీసుకుంటే అది నీ కుటుంబానికి అంతటికి క్షేమం, దీవెన కలుగుతుంది. ఒక తల్లిదండ్రులైన పీతలు డాక్టర్ పీత దగ్గరికి వెళ్ళాయంట. డాక్టర్ పీత గారితో అన్నాయంట, డాక్టర్ గారు మా పిల్లలు ఎంత చెప్పినా వంకరగా నడుస్తున్నారండి అని అన్నారంట. అప్పుడు మీ పిల్లలను పిలిపించి నడిపించండి అమ్మ అంటే వాళ్ళు అలాగే, పీత ఎలా నడుస్తుంది, వంకరగా నడుస్తుంది, అలాగే నడిచింది. ఇప్పుడు మీరు నడవండి అన్నాడంట. వీళ్ళు కూడా అలాగే నడిచారు. అప్పుడు డాక్టర్ అన్నాడంట, తల్లి తండ్రి అయిన పీతలే వంకరగా నడిచినప్పుడు పిల్ల పీతలు చక్కగా నడవాలని మీరెందుకు కోరుకుంటున్నారు అని ప్రశ్నించారు. అప్పుడు వారు గ్రహించారు. అంటే దాన్ని నడికే అంతా వాళ్ళు గుర్తించలేదు. కానీ నాడు దేవుని పిల్లలమైన మనం వంకర మార్గం నుంచి చక్కని మార్గానికి వచ్చాము. మనం ఎంతగా దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉంటే అంత ధన్యులమవుతాం. అసలు నేను ఏ సంఘంలో చూడలేదండి పాస్టర్ గారికి వందనాలు చెప్పకుండా పారిపోయే వాళ్ళని. ఇక్కడే చూశారు. సర్లే మాతో మాట్లాడడానికి మీకు అంత కష్టం, బాధ, ఇబ్బంది అయితే కనీసం మీ పక్కనున్న సహోదరులకు సంఘమంతటికి వందనాలు చెప్పి, సహోదరులకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సహోదరులకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళండి. ఏదో కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు ఇటు ఆమెను అనడం ఆలస్యం, ఒకటే పరుగు. మరి నీ ప్రవర్తన నీ పిల్లలకు రాదా? ఒకప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పే పిల్లలు ఇప్పుడు తుర్రున పారిపోతున్నారు. ఏంటనా? అందుకే ఒకరోజు వర్షం వచ్చింది, అలాగే కూర్చొని ఉన్నారు. నేర్చుకోండి. నేను మిమ్మల్ని ఏదో హేళనకు బాధకు చెప్పట్లేదు, మిమ్మల్ని బట్టి నాకు బాధ అనిపిస్తుంది, ప్రేమతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సంఘంతో కలిసి ఉండాలి. మేము 5 సంవత్సరాలు ఉంటాం, 2 సంవత్సరాలు ఉంటాం, ఎవరికి తెలిసి వెళ్ళిపోతాం. తర్వాత వచ్చే సేవకుడు ఎంత తలగొట్టుకోవాలి, ఎంత బాధపడాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించి నడవడం వల్ల ఎంతో గొప్ప దేవుని పొందుతాను. నేను కేతనకొండ గురించి మంచి సాక్ష్యం చెప్పగలను. వాళ్ళు ఎవ్వరూ వందనాలు చెప్పకుండా వెళ్ళరు. ఇంకా మీకు చాలా తక్కువ గట్టిగా చెప్తున్నాను వాక్యం. వాళ్ళకి ఎంత గట్టిగా హెచ్చరికగా చెప్పేవాన్నో వాళ్ళని అడగండి, మీకు తెలుస్తుంది. అయినా సరే ప్రతి విశ్వాసి నిలిచి వందనాలు చెప్పి అవసరమైతే నిలబడి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవారు. దేవుడే ఒక్కసారి కాకపోయినా ఒకసారి వారి హృదయాలలో కార్యం చేస్తాడు. ఆ తర్వాత సంగతులు మారతారా మారడం నాకు అనవసరం. దేవుడు చెప్పిన మాటలు చెప్పడం నా బాధ్యత. కాబట్టి ప్రియులారా, మీరు నేర్చుకొని తర్వాత వచ్చే తరానికి మాదిరిగా ఉంటే ధన్యులమవుతాం. అప్పుడే దేవుని ఏర్పాట్లు సంఘంలో నెరవేరుతాయి, నూతన ఆత్మలు వస్తాయి, బాప్తిస్మాలు జరుగుతాయి, పరిచర్య ఫలవంతంగా ఉంటుంది. తిరిగి చూడని పరిచర్యను మనం కలిగి ఉంటాం. మహిమకరంగా దేవుని నామాన్ని హెచ్చించే వారంగా ఉంటాం. అదే కావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మోషేను ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మోషే సాకులు చెప్పాడు, నేను ఎంతటి వాడను. మోషే అంటే అర్థం ఏంటంటే నీళ్ళు అని అర్థం. ఏమని అర్థం అమ్మా? చెప్పండి, ఏమని అర్థం? గట్టిగా
ఎందుకు అతనికి ఆ పేరు పెట్టిందంటే ఫరో కుమార్తె పెట్టింది, నేను నీళ్ళల్లో నుండి తీసిటిని గనక ఇతనికి మోషే అని పేరు పెట్టిందన్నాడు. మోషే అంటే నీళ్ళు, నీళ్ళల్లో నుండి తీయబడ్డాడు, అతనికి ఆ పేరు పెట్టబడింది. నేను సాక్ష్యం విన్నాను, పిల్లల పేర్లు మనమంటే ఇప్పుడు రకరకాలుగా పెట్టుకుంటున్నాం, కానీ మన దగ్గరికి వచ్చిన యశ్వంత్ గారు, విమలా పోసెస్ యశ్వంత్ గారు మీకు అందరికీ తెలుసు కదా. వాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు మనకు తెలుసు కదా, ఎంతో నష్టం, శవాలన్నీ కూడా దిబ్బలుగా ఏర్పడ్డాయి. అప్పుడు వాళ్ళు చెన్నైకి సమీపంగా ఉంటున్నప్పుడు తుఫాను అలా వీరి ఇంటి మీది కూడా కొట్టింది. అప్పుడు సిస్టర్ గారు 9 నెలల గర్భవతి, ఈ నీళ్ళల్లో ఎక్కడ కొట్టుకుపోతానేమోనని కిటికీ ఎక్కి కిటికీ పట్టుకొని నిలబడిందండి. ఆ నీళ్ళు ఇంత లోతు దాకా వచ్చాయి, ఇంత లోతు దాకా వచ్చాయి. గర్భంలోనేమో మోషే ఉన్నాడు, మోషే అని పేరు పెట్టారు, అబ్బాయి ఉన్నాడు. అక్కడ నుండి దేవుడు వారిని కాపాడాడు. తర్వాత ఆమె డెలివరీ అవ్వగా ఏ పేరు పెట్టాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఆమెకు ఈ విషయాన్ని, నీళ్ళల్లో నుండి ఇతడు వచ్చాడు, నీళ్ళల్లో కాపాడబడ్డాడు అని చెప్పినప్పుడు మోషే అనే పేరు ఆమె అతనికి పెట్టింది, ఆ నామకరణ చేసింది. ఈనాడు ఆ అనుభవాలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన పిల్లల పేర్లు మనం స్టైల్గా లోకంలో ఉండేటట్టుగా పెట్టుకుంటాం, కానీ క్రైస్తవ పిల్లల పేర్లు అనుభవంగా పెట్టుకుంటే బాగుంటుంది, దీవెన కలుగుతుంది. మా పెద్ద పాప పేరు హైని అని పెట్టాం. హైని అంటే కన్నీరు అని అర్థం. హైని కడుపున పుట్టినది మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు కూడా మా ఇంటిలో కన్నీరే ఉంది. కన్నీటి అనుభవం గుండా అన్ని పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని నడిపాడు. సేవలో కన్నీరు, ఆర్థికంగా కన్నీరు, అలాగే భౌతికంగా కన్నీరు, అన్ని విషయాలలో శ్రమానుభవం గుండా మేము వెళ్తూ వచ్చాం. దేవుడు మాతో మాట్లాడినప్పుడు కన్నీటి పుష్పం, లిల్లీ పుష్పం అనే అర్థం ఇచ్చు హైని సూసన్ అని పేరు పెట్టాం. సహవాసంలోకి వచ్చిన తర్వాత కొంత బలపడుతూ గొల్లపురంలో పరిచర్య చేస్తున్నప్పుడు షైనీ పుట్టింది. షైనీ పుట్టినప్పుడు మా జీవితం అంతా ప్రకాశంగా ఉంది, మాకు ముఖాలపై వెలుగుంది, అవన్నీ మరిచిపోగలిగాం. గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అందుకే ఆమెకు షైనీ షారోన్ అని పేరు పెట్టాం, అంటే ప్రకాశించు లిల్లీ పుష్పం. షారోన్ అంటే లిల్లీ పుష్పం, ఇంకొక అర్థం మైదానం, ఆ పేరు పెట్టాం. ఇక మాకు కుమారుడు కావాలని మేము దేవుణ్ణి అడిగాం. తిరుపతిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. తిరుపతిలో స్కానింగ్లో కూడా ఆడపిల్ల అని చెప్పారు. చివరికి 9వ 7వ నెలలో కూడా ఆడపిల్ల అని చెప్పారు. మేము ప్రార్థించామంత, నీ చిత్తమైతే ఇవ్వు ప్రభువా అని. దేవుడు కృప చూపించాడు. అర్ధరాత్రి మరి సంఘ పెద్దలే ఉన్నారు, నేను లేను, సహోదరులు సహోదరులు ఆదివార పరిచర్య కొరకు వేరే దిక్కుకు వెళ్ళినప్పుడు శామ్ పుట్టాడు. దేవుడు ఎంతో కృపనిచ్చాడు. అతనికి మేము దేవుణ్ణి అడిగి పొందుకున్నాము అన్నాలాగా అని చెప్పి సమూయేలు అని పేరు పెట్టాం. సమూయేలు అంటే యెహోవా నామము, దేవుని నామము, అడిగి పొందుకున్నామన్న అర్థం కూడా వస్తూ ఉంటుంది. అట్లా ఆధ్యాత్మిక అనుభవాలు మనకుంటే మనం సాక్షులుగా ఉంటాం, దేవుని ప్రసన్నత మన మీదకి వస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మోషే అనే దానికి అర్థం వచ్చింది నీళ్ళు, అది అనుభవపూర్వకంగా తల్లి పెట్టింది. కాబట్టి క్రైస్తవులకు అనుభవాలు ఎంతో ప్రాముఖ్యమన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. మోషే దేవుని చేత వాడబడిన ఒక నాయకుడు, వ్యక్తి. మోషే మొట్టమొదట ఏమన్నాడు చూద్దాం, ఆయనకి ఇష్టం లేనప్పుడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. అందుకు మోషే ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను, ఎంతటి వాడు.
ఇదొక సాకులా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు ఐగుప్తుకు వెళ్ళడం. మళ్ళీ అక్కడ ఈ గోలంతా నాకెందుకు అనుకుంటున్నాడు. ఐగుప్తీయుల పరిస్థితి మోషేకు తెలుసు, ఇటు ఇశ్రాయేలీల పరిస్థితి కూడా మోషే క్షుణ్ణంగా ఎరిగినవాడు. మోషే ఏ పాటివాడు? మోషే ఏ పాటివాడు? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఐగుప్తీయుల సకల విద్యలను అన్నాడు. ఈయన హైలీ క్వాలిఫైడ్, ఎంత విద్యావంతుడు మోషే. అప్పటికే ఐగుప్తులో ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు. మంచి సివిల్ ఇంజనీర్గా, నూతనమైన వ్యక్తిగా మోషే బయటికి వచ్చాడు. ఇంకా మోషే మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏదైనా మాట మాట్లాడాలంటే మోషేనే మాట్లాడాలి, ఏదైనా కార్యం చేయాలంటే మోషేనే చేయాలి. అంత ప్రావీణ్యత నైపుణ్యాలతో పనిచేసేవాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎంతటి వాడను. అన్ని డిగ్రీలు, పిహెచ్డీలు, పీజీలు ఇవి ఉన్నాయి ఆయనకి ఐగుప్తులో, కానీ ఇవి పనికిరావు. వాస్తవానికి మోషే తల్లిదండ్రులైన అమ్రాము యొక్క వెదులు చాలా బీదవారు, వాళ్ళను చదివించుకోలేరు. కానీ దేవుడు మోషేని తీసుకెళ్ళి ప్యాలెస్లో వేశాడు, ఫరో ప్యాలెస్లో వేశాడు. అతని భోజనం, అతని వస్త్రాలు, అలాగనే అతని ఫీజు అంతా ఫరో చెల్లించాడు. ₹1 అబ్రాము యొక్క బేదలు కట్టలేదు. మోషేకు ఫరోయే సమస్తము నేర్పించాడు, మంచి విద్యావంతునిగా చేశాడు. ఎంతటి వాడను, ఎంత తగ్గింపు అతనిలో ఉంది. కాకపోతే అది సాకుగా చెప్తున్నాడు, వెళ్ళడం ఇష్టం లేక చెప్తా ఉన్నాడు. ఈనాడు దేవుడు తన సంఘానికి, తన కార్యక్రమాలకు మనం పిలిచేటప్పుడు మనం ఇదే సాకును వాడుకుంటున్నామా? ఈ లోకపరంగా మనకి ఎన్నున్నప్పటికీ కూడా మనం దేవుని పిల్లలమై ఆయన మాట వింటేనే ధన్యులమై అవుతాం. దేవుడే మొదలు పెట్టలేదు, మళ్ళీ మాట్లాడాడు. మళ్ళీ ఆయన సాకు చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు, కానీ ఫరో యొద్దకు రావడానికి ప్రయత్నం చేయట్లేదు. మీరు నిర్గమకాండాన్ని కూడా అందుబాటులో ఉంచుకోండి. 4వ అధ్యాయము. ఒకవేళ నిర్గమకాండం దగ్గర అలా ఉంచండి. మనం ఇక్కడి నుండి అన్ని విషయాలను చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోషే చెప్పిన మరో సాకు, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. నువ్వు వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను, కానీ వాళ్ళు నా మాట నన్ను నమ్మరు, నా మాట వినరు అని అంటున్నాడు. ఇది కూడా ఒక సాకే. ఒకవేళ కొంచెం వాస్తవమే కావచ్చు. మోషేని ఎవరు నమ్ముతారు? ఐగుప్తు నుండి పారిపోయి వచ్చాడు, ఐగుప్తీయులు నమ్ముతారా? లేదు. హెబ్రీయులు నమ్ముతారా ఆయన మాట? ఆయనను ఎవరు నమ్ముతారు? పోనీ ఎవరైనా ఆయన మాట వింటారా? ఎవరు వినరు. సహోదరులకు న్యాయం చేద్దాం అనుకొని ఒక హెబ్రీయుడు ఐగుప్తీయుడు గొడవ పడతా ఉంటుండగా ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టి హెబ్రీయునికి న్యాయం తీర్చాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. తెల్లవారిన తర్వాత హెబ్రీయులు ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. ఒరే, మీరిద్దరు అన్నదమ్ములు కదా, మీరెందుకు గొడవ పడుతున్నారంటే అందులో ఒక హెబ్రీయుడు ఏమన్నాడంటే, నిన్న ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టినట్టు ఈరోజు మాలో ఎవరినో ఒకరిని చంపి పాతి పెడదామనా, నువ్వు మా మీదికి తీర్పరిగా వస్తున్నావు, నాయకుడిగా వస్తున్నావని అన్నాడు. అప్పుడు వెంటనే మోషే భయపడిపోయాడు. నా సహోదరులైనా నన్ను అర్థం చేసుకుంటారు,
నా ద్వారా దేవుడు వీరికి రక్షణ కలగజేయబోతున్నాడని గుర్తిస్తారనుకున్న మోషే ఆశ నిరాశ అయిపోయింది. వెంటనే ఈ విషయం ఫరోకు తెలుస్తుందేమోనని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. మిద్యాను అరణ్యానికి వచ్చాడు. 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. ఇత్రో మందను మేపుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆయన చదువుకున్న విద్య, వివేకము, ఆయన మాట నేర్పరి, ప్రావీణ్యత ఈ 40 సంవత్సరాల్లో మరిచిపోయేంతగా అయిపోయింది. గొర్రెలను కాసేవాడు ఇంకేం మాట్లాడతాడు? ఆ అరణ్యంలో గొర్రెల భాష తప్ప అతనికి ఏమీ రాదు. గొర్రెలను పిలవడం, తోడేలత్తే అరవడం, ఇంకే లౌక్యం మోషేలో లేకపోయింది. అదంతా కూడా ఖాళీ అయిపోయింది. నేను అనుకున్నట్టు కాదు, దేవుడు అనుకున్నట్టుగా వారిని రక్షించాలి అన్న ఉద్దేశాన్ని తర్వాత గుర్తించగలిగాడు. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అని సాకు చెప్పాడు. ఇంకొక సాకు కూడా చెప్పాడు. 10వ వచనం చదవండి, నిర్గమ 4:10. అప్పుడు మోషే ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాకు మాట నేర్పరితనం లేదు, నేను నత్తిగా మాట్లాడతాను, నా నాలుక మాంద్యము గలది, నేను చక్కగా పదాలు పలకలేను అన్నాడు. ఎందుకన్నాడంటే ఐగుప్తులో ఉన్న మోషే వేరు, అరణ్యములో ఉన్న మోషే వేరు. దాదాపుగా మోషే మనుషులతో మాట్లాడడమే మానేశాడు. ఇంటికి వస్తే సిప్పోరా భార్యతో, పిల్లలతో, మామ, అక్కడున్న పరివారంతో చాలా తక్కువ మాట్లాడేవాడు. ఎప్పుడు గొర్రెలతోనే. అందుకని మోషే నాలుక మాటలే మరిచిపోయింది. అయితే దేవుడు అన్నాడు, మానవునికి నోరిచ్చిన వాడేవాడు? యెహోవాయే కదా, నేను నీ నోరు ముడతా, నోట మాటలు ఉంచుతారమ్మన్నాడు. ఆయన మోషే సాకు చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా సాకుగా వాడాడు. 13వ వచనం చదవండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే నేను వెళ్ళనయ్యా, నీ ఇష్టం, నువ్వెవరినన్నా పంపుకుంటే వాళ్ళను పంపుకో అని చెప్పి దేవుడితో చెప్తా ఉన్నాడు. ఈనాడు మనం గుర్తించాల్సింది, దేవునికి సాకులు చెప్తున్నామా, సంతోషంగా సేవిస్తున్నామా? మోషే అంటే ఆయన మనందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. నాకు, నీకు, నీ పిల్లలకి, అందరికీ. నీవు నేను మోషే స్థానంలో ఉన్నాం. దేవుడు పిలుస్తున్నాడు, రక్షణ కొరకు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు సాకు చెప్పి తప్పించుకుంటున్నావా? బాప్తిస్వం కొరకు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు కాదులే ప్రభువా, తర్వాత తీసుకుంటాను, ఆ సంకల్పం నేను నెరవేర్చుకుంటానులే అని సాకు చెప్తున్నావా? విద్య కొరకు కొందరు, వివాహం కొరకు కొందరు, సంతానం కొరకు కొందరు, మా బంధువులు వచ్చినప్పుడు తీసుకుంటానని కొందరు. ఎంతకాలం సాకులతో నీ జీవితాన్ని నింపుకుంటావు? రక్షణకు సాకులు చెప్పొద్దు, బాప్తిస్మానికి సాకులు చెప్పొద్దు, సహవాసములో నిలిచి ఉండడానికి కూడా సాకులు చెప్పొద్దు. శుక్రవార స్త్రీల కూటానికి నువ్వెందుకు రావట్లేదు? నోటి మీదనే మనకు జవాబులు రెడీగా ఉంటాయి, సాకులు సిద్ధం చేసుకుంటాం. శనివారం ఎందుకు కుదరట్లేదు? ఆదివారాలు క్రమంగా అన్ని దినాలెందుకు కనబడలేకపోతున్నావు? ఒక వారం వస్తే ఒక వారం రావు. ఎవరికి మనం ప్రాముఖ్యతనిస్తున్నాం? ఎవరిని ఎరుగుతా ఉన్నాం? నిన్ను నియమించుకున్నది, ఏర్పరచుకున్నది సాకులతో కాలక్షేపం చేయడానికి కాదు, సత్య అనుభవాలతో దేవుడు నిన్ను నింపడానికి. మోషే తప్ప ఇప్పుడు దేవుడికి ఎవ్వరూ లేరు. మోషేయే రావాలి. మోషే రావాలి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలును తోడుకొని ఆయన వెళ్ళాడు. 40 సంవత్సరాలు నిరీక్షించాడు. ఇంకా మోషే సాకులతోనే ఉన్నాడు. నువ్వెన్ని సంవత్సరాలు రక్షణ పొందకుండా ఉంటావు? ఎన్ని సంవత్సరాలు బాప్తిస్వం తీసుకోవు? ఎన్ని సంవత్సరాలు క్రమముగా సంఘానికి అలవాటు పడవు?
వేరే వేరే సహవాసాలలో ఉన్న సంఘాలకు సభ్యత్వ రుసుము ఉంటుంది. మాకొక చెల్లి ఉంది, గుంటూరులో ఉంటుంది. వాళ్ళ సంఘానికి ఆమె వెళ్ళాలంటే ప్రతి నెల సభ్యత్వ రుసుము 800 కట్టాలి. దీనికి తోడు దశమ భాగం, 2 జీతాలుంటే 2, 3 జీతాలుంటే 3, మొదట ఎంత వస్తా అంత వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కవర్ ఇస్తారు, ఆ కవర్ మీద రాసి వాళ్ళకి ఇవ్వాలి. సభ్యత్వ రుసుము 800 వారు కడతా ఆలయానికి క్రమంగా వెళ్తూ ఉన్నారు. సండే స్కూల్ పరిచర్య, లేదా ఆదివారం, శుక్రవారం, శనివారం ఆమె టీచర్ జాబ్ చేస్తూ కూడా ఆమె సహవాసం కలిగి సంఘానికి వెళ్లకుండా, సహవాసం లేకుండా సంఘానికి వెళ్లకుండా ఉండలేకపోతుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్న ఆశాతృప్త వెళ్తూ ఉంది. మన సహవాసంలో సభ్యత్వ రుసుము ఉండదు. నువ్వు సంఘ సభ్యుడివి, సభ్యురాలివి అని ఎలా తెలుస్తుంది అంటే సంఘమునకు నీవు రావడం వల్లనే. నువ్వు సంఘస్థురాలివి, సంఘస్థుడివని నీవు సంఘానికి అంటి పెట్టుకొని ఉండడం వల్లే తెలుస్తుంది. నీకు 4 సంఘాలంటే వారానికో సంఘానికి వెళ్తావు. ఏ సంఘ సభ్యురాలివని నిన్ను ఎంచుతారు? ఏ సంఘ సభ్యుడివని నీవు కన్ఫామ్ అవుతావు? స్థానిక ప్రత్యక్షత ప్రతి సంఘానికి ఉండాలి. ఇక ఏదైనా కార్యక్రమం అయితే 4 సేవకులు వస్తారు, ఆళ్ళాలు కొట్టుకుంటారు. ఆయన పాట ఏమంటాడు, ఈయన ప్రార్థన ఏమంటాడు, ఈయన వాక్యం ఇమ్మంటాడు. ఈ గందరగోళమే కార్యక్రమం అంతా. నువ్వు హ్యాపీగా ప్రేమగానే పిలిచావు, కానీ నీకు సంతోషం ఉండదు. అయ్యో సేవకులు ఇలా ఉన్నారని నీవు బాధపడతావు. కాబట్టి ఒక కట్టుబాటు, ఒక సంఘానికి ఒక సభ్యుడివి, సభ్యురాలివి, ఆ సేవకుని నాయకత్వంలో నడుస్తున్న వ్యక్తివి అని రుజువుపరుచుకోవాలి. ఆ దేవుని సంఘానికి నువ్వు సాగడమే సభ్యత్వ రుసువు. ఆదివారం వస్తున్నాను కదా అంటే సరిపోదు, ఏదో పండుగలకు వస్తున్నానంటే సరిపోదు. నువ్వు సంఘంలో సభ్యుడిగా నీవు క్రయం చెల్లిస్తూ సాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత, ఆ అవకాశము నీకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి అనుభవం మనం పొందుతున్నామా? సాకులతోనే కాలక్షేపము చెప్పి నష్టపడతా ఉన్నామా? నాకు తెలిసి దేవుని సంఘానికి వచ్చి నాకు నష్టం కలిగిందయ్యా అని చెప్పిన వారు ఎవ్వరూ లేరు. నాకు తెలిసి దేవుని సంఘానికి రాక ఏ మేలు పొందలేకపోతున్నానయ్యా అని చెప్పేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నయోమి బేత్లెహేము విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళింది. ఏం సంపాదించుకుంది? పచ్చగా ఉన్న పొలాలను చూసింది. ఇక్కడైతే కరువులో నా బిడ్డలు చచ్చిపోతారనుకుంది. ఇక్కడ చచ్చిపోతారనుకున్న వాళ్ళు ఇక్కడ సజీవులుగానే ఉన్నారు. కానీ మోయాబుకు వెళ్ళిన వాళ్ళు భర్త చనిపోయాడు, 2 బిడ్డలు కూడా చనిపోయారు. ఆమెకి ఎంత దుఃఖం. 3 సమాధులను ఎదురుగా పెట్టుకొని నయోమి నిలవబడి కన్నీరు విడిచింది. యెహోవా నన్ను రిక్తహస్తురాలిగా తిరిగి రాజేశాడు అన్నాడు. మీకు స్థానిక సంఘ ప్రత్యక్షత అంటే ఎంత చులకన గుర్తించండి. ఈ సంఘం కాకపోతే ఆ సంఘం ఉంది, ఆ సంఘం కాకపోతే ఇంకో సంఘం ఉంది అనుకుంటున్నావేమో. నిన్ను నువ్వు తెలుసుకొని ఆ భద్రతలో ఉంటే ధన్యుడవుతావు. అదేంటో కానీ మన సంఘస్థులకు సంఘ దర్శనం, ఆ ప్రత్యక్షతే కలగట్లేదు. జోనాథన్ అయ్య గారు చర్చికి వెళ్ళేవారు ఎవ్వరూ మన సంఘానికి రారు. లేదు సిఎస్ఐ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు రారు. వాళ్ళు ఆ సంఘాలలో నాటబడ్డారు, బాధ్యత కలిగి ఉన్నారు. మన సంఘంలో మన బాధ్యత, స్థానిక సంఘంలో నీ పాత్ర ఏంటి? నువ్వు సభ్యురాలివని పరిశుద్ధాత్మ దృష్టిలో, సేవకుల దృష్టిలో పడితే కదా నీకు అది ఇవ్వడానికి, అది నువ్వు పొందుకొని చేయడానికి. ఆ అనుభవం కలగట్లేదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో నేను చూశాను, మీరు కూడా చూడొచ్చు, అది రన్ అవుతూ ఉంది. ఒక తమ్ముడు స్థానిక చర్చి విడిచిపెట్టి ఒక చర్చికి, వేరే చర్చికి వెళ్ళాడు. వాళ్ళ ఆ అక్క లోపలికి వస్తున్నప్పుడు అడుగుతాడు, అక్క ప్రైలాడక్క అంటే ప్రైలాడ్ తమ్ముడు అని పిలిచింది. ఆ తమ్ముడు ఏంటి ఆదివారం చర్చికి రాలేదేంటి అని అడిగింది. అడిగితే ఆ తమ్ముడు అన్నాడు, అక్క నేను మన చర్చిలో ఏముంది 30 మంది 20 మంది వస్తున్నారు, మ్యూజిక్ సిస్టమ్ లేదు, ఏం లేదు, నేను వేరే చర్చికి వెళ్ళాక అక్కడ అంతా బాగుంది, చక్కని మ్యూజిక్, డిజిటల్ తెరలు, వాళ్ళంతా చక్కగా వస్తున్నారక్క అని చెప్తూ వచ్చాను.
అవునా తమ్ముడు, నువ్వు కూడా రాక్క, అక్కడ బాగుంటుంది అని పిలిచాడు, ఆహ్వానించాడు. అప్పుడు అక్కంది, నేను రాలేను తమ్ముడు, నాకు నా స్థానిక సంఘంలో బాధ్యత ఉంది, 20 మంది అయినా 30 మంది అయినా చాలు, మేము అక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటాము, నాకు తెలిసి నువ్వు కూడా మన సంఘంలో ఉండడమే మంచిది అని చెప్పి వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసింది. పాస్టర్ గారు, మా అమ్మగారికి బాగులేదు, ఒకసారి వచ్చి ప్రార్థన చేయరా అని అడిగింది. తప్పకుండా అమ్మా, ఇదిగో ఇప్పుడే వస్తున్నానని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాడు. చూసావా తమ్ముడు, నువ్వు నేను చేసినట్టు మీ పాస్టర్ గారికి ఫోన్ చేయగలవా అని అడిగింది. అసలు పాస్టర్ గారు ఎవరో ఈయనకి తెలియదు, ఈయన ఎవరో పాస్టర్ గారికి తెలియదు, ఈయన పేరు తెలియదు, ఈయన సంగతిలు తెలియదు అతనికి. అతను ఎలా వస్తాడు? ఆయన పాస్టర్లకు ఫోన్ చేస్తే పాస్టర్లు ఎత్తారు, అసిస్టెంట్లు ఎత్తుతారు, అసిస్టెంట్లు ఎత్తి వాళ్ళే మాట్లాడతారు. ఇక అతను వచ్చి ఇతని ఆదరణకు, ఇతని ప్రసన్నతకు, లేదంటే ఇతని యొక్క దీవెనకి ఎలా కారణమవుతాడు? ఆ పాస్టర్ గారు రాలేరక్క మా పాస్టర్ గారు అన్నారు. కానీ మా పాస్టర్ గారు వస్తారయ్యా, అర్ధరాత్రి అయినా వస్తారు, ఏ వేళైనా వస్తారు, నేను చెప్పితే చాలా వస్తారు, మాకు చాలయ్యా ఈ చిన్న సంఘం అని చెప్పి నిజమైనటువంటి సంఘ ప్రత్యక్షతని చూపించింది. ఈనాడు మనకు అలాంటి అనుభవం ఉందా? సంఘానికి రావాలి శుక్రవారం, నీ కొరకు, నీ పిల్లల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించే సమయంలో నువ్వు పాలిభాగస్తురాలు కా. అనారోగ్యాలు, వ్యాధి బాధలు, బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి, అవకాశం కల్పించుకో. ఒకవేళ 1 వారం 2 వారాలు తప్పిపోవచ్చేమో, కానీ వచ్చే అలవాటు నువ్వు చేసుకుంటే ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. శనివారం సంఘ ప్రార్థన ఎంత వెలవెలపోతుంది సంఘం. మాకే నిరాశ లేదు, ప్రార్థన ఏమాగదు. ఒక్కరొచ్చినా ప్రార్థన అద్భుతంగా దేవుడు జరిగిస్తాడు, మంచి సందేశం ఇస్తాడు. బాధల్లా అయ్యో నా సహోదరులు, నా సహోదరులు ఈ అనుభవాన్ని పొందలేకపోతున్నారు. ఎప్పుడు ప్రార్థన నేర్చుకుంటారు, ఎప్పుడు వాక్యం నేర్చుకుంటారు, ఎప్పుడు ఆరాధన చేస్తారు, ఎప్పుడు ప్రభు పని చేస్తారు, ఎప్పుడు నిత్యత్వం కొరకు ఆత్మలను సిద్ధపరచుకుంటారన్న బాధ తప్ప పరిశుద్ధాత్ముడికి మరొకటి ఉండదు. ఆరాధనలను అన్నిటినీ నీవు ప్రాముఖ్యతనిచ్చి గణపరచి చూడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచదను, అంత దీవెన నువ్వు పొందుతావు. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు అన్నాడు. పిల్లకాయలాట, పిల్లకాయలతనం పనికిరాదు సంఘంలో. ఎందుకు ఎంత సీరియస్గా దేవుడు మనతో మాట్లాడతాడంటే, మనం పసిపిల్లలంగా ఉండకూడదు, ఎదగాలని ఆయన కోరుతా ఉన్నాడు. చూడండి మోషే గురించి రాయబడిన మంచి మాటలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం, ఐగుప్తు అంటే మనకు తెలుసు లోకమని, లోక ధనము కంటే, ఎప్పుడు సంపాదన సంపాదన సంపాదనని వెంబడించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోండి. మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు నాది, నా దగ్గరికి రండి అన్నాడు. మనం 7వ రోజు కూడా మనమే దొంగిలిస్తాం. ఐగుప్తు ధనము మనకొద్దు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకోవాలి. ధనం గురించి చింతపడద్దండి, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. మనకు ఆయన ఏం తక్కువ చేయడు. ఒకవేళ కొన్ని క్రిటికల్ పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్ళొచ్చేమో కానీ మనతోనే ఉంటాడు. అందుకే ఆయన అన్నాడు, నీతిమంతులకు కలిగినది కొంచెమే అయినా అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అన్నాడు. నీకు శ్రేష్టమైనది కావాలా? భక్తిహీనులకున్న ధన సమృద్ధి కావాలా? శ్రేష్టమైనది కొంచెమే. యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యమిచ్చును, నరుల ప్రయాసం చేత అది అధికము కాదు అని. ఎంత ధన్యత! నీకేం కావాలో ఆయనకి తెలుసు. ఆలస్యం అవుతుందని ఆదుర్ద పడ్డద్దు. ఆయన ఇస్తాడు అని ఆయన మీద ఆధారపడి ఆయనకు ఆ దినం ఇవ్వు, సమయానికి రా, తప్పక ఆయన నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. వ్యాపారాలు, పనులు, వ్యక్తిగత విషయాలు మనల్ని చాలా చంచలం చేస్తాయి. అసలు విషయాన్ని గుర్తింపనివ్వకుండా పరలోక ఆశీర్వాదాలు పొందకుండా చేస్తాయి. కాబట్టి మనం ఎంతో మెలకుగా ఉండాలి. దేవుని దినాన్ని లేదా ప్రభు దినాన్ని పరవశులమై ఆయనను గణపరచాలి. ఇక్కడ రెండో విషయంలో కూడా అన్నాడు, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఆదివారం వస్తే ముక్క లేకపోతే ముద్ద దిగని జీవితాలు మనవి. ముందు బైబిల్ వాక్యం, ప్రార్థన, తర్వాత చికెన్ కొట్టుకెళ్ళాలి, మాంసం కొట్టుకెళ్ళాలి, అవి తెచ్చుకోవాలి, వండుకోవాలి. ఆలస్యం అయితే ఏముంది, అయ్యగారు ఏదో రెండు మాట్లాంటారు, మళ్ళీ కామనే కదా, ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తున్నామా? అల్పకాల పాపభోగము అన్నాడు. తిండి, ఈ ఐక్యమైన విషయాలు, లోకపరమైన విషయాలన్నీ మనల్ని మోసం చేస్తాయి. ఏమైంది, ఒక పూట పప్పుతో తింటే, సాంబార్తో తింటే, ఉదయం బయట టిఫిన్ కొనుక్కొచ్చుకొని తిని గబగబా రెడీ అయ్యి ఆలయానికి రాలేవా? తొందరగా వచ్చేసి ఇంటికి వెళ్ళి ఎలాగో మనకు గ్యాస్ అయినా గబగబా పొయ్యి వెలిగించేసి గ్యాస్ పెట్టేసి ఒక్క పూట సాంబార్తో తినలేవా? సాయంకాలం తెచ్చుకో బిర్యానీ, చక్కగా చికెన్ వండుకో, కడపారా తిని తృప్తి పొంది యెహోవాను స్తుతించు. మధ్యాహ్నానికే కావాలంటే ఎలాగా? ఒకవేళ ముందే సిద్ధపడు. కేతనకొండలో ఒక అక్క ఉండేది. పొద్దున్నే కొడుకులు చేపలు తెచ్చేవాళ్ళు. అవన్నీ శుభ్రంగా తోమి, కోసి, కడిగి, ఉప్పు, పప్పు వేసి వచ్చేసరికి అందరూ బైబిల్లో తీసుకొని ఆమెకు ఎదురుకెళ్ళేవాళ్ళు. అయ్యో అప్పుడే అయిపోయిందా? అయిపోయిందక్క. అట్లా ఎన్ని దినాలు చేసిందో. ఒకరోజుగా పోరాడింది. పోరాడి నాకు వద్దే చేపలని బయటపడేసుకొని ఆలయానికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది, బలపడింది. పరుగున పాటలవ్వకముందే ఆలయంలో ఉండేది. చాలా సంతోషం అనిపించేది. ఆమె తెలంగాణ అక్క అని పిలిచేవాను, వాళ్ళకి తెలంగాణ. చక్కగా బలపడుతూ ప్రార్థన, వాక్యంలో ఎదుగుతూ వచ్చింది. ఉండొచ్చు మనుషులకు ఎన్నో లోపాలు, బలహీనతలు ఉంటాయి. కానీ ఎప్పుడైనా వాక్య ప్రకారంగా దిద్దుకుంటే మనకు గొప్ప దీవెనాశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంటి ఈ విషయాల కొరకు ఆలోచించేది. ఒకవేళ వండుకో, నేను వద్దనట్లే, 10 గంటలకు ముందే వండిరా, ముందే తెమ్మని చెప్పు. నైటే తెచ్చుకో, శుక్రవారం చక్కగా ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి చూడు ఎంత రుచిగా ఉంటుందో. తెల్లవారిన వండితే ఒక అర్ధగంట బయట పెడితే చాలు. అప్పుడప్పుడు మా పాస్టర్ గారు అలాగే చేస్తారు. మేము తొందరపడం వంట కొరకు దానికి దీనికి. ఇక్కడ ట్రై చేయండి, ముందే వండుకొని రావడానికి. ఇంటికి వెళ్ళి శుభ్రంగా మొహం కాలు చేతులు కడుక్కునే లోపు మీకు భోజనం అయిపోతుంది, రైస్ అయిపోతుంది. శుభ్రంగా తినేసి చక్కగా మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవచ్చు. ఆ రోజే తేవాలి, ఆ రోజే వండాలి. ఎంత ఆలస్యం అయిపోతుంది, అటు సహోదరులకు అవుతుంది, ఇటు సహోదరులకు అవుతుంది. వీళ్ళు వెళ్ళి ఆ కొట్టు దగ్గర వెయిట్ చేసి ఆ చికెన్ తీసుకొచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. పాపం వాళ్ళు వండి శుభ్రపడి స్నానం చేసి రావాలంటే ఎంత కష్టం. అక్కడ గుర్తుంచుకోండి, వాటిని లక్ష్య పెట్టకండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించండి అన్న. ఇక చివరిగా అదే వచనంలో భాగం చదవండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు ఏ జీవపు డంబాన్ని మోషే ఆశించలేదు. గ్రేట్గా గొప్పగా పిలుచుకోవాలనుకోలేదు. ఆయన ఎవరో తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు, ఐగుప్తుకే ప్రిన్సెస్, యువరాజు, కాబోయే రాజు అని పిలిపించుకోవాలని అనిపించుకోలేదు, అనుకొనలేదు.
దేవుడిచ్చే బహుమానం మీదనే దృష్టి పెట్టాడు. ప్యాలెస్లో ఉన్నప్పుడు మోషే దుస్తులు ఎంత విలువైనవి, వెలగలవి. ఒక యువరాజులాగా విస్తారమైన సేవకులతో ఆహార పానీయ పదార్థాలతో తొలతొగాడు. దాన్ని కాలదన్నుకున్నందుకు, దేవుని బహుమానం మీద దృష్టి పెట్టినందుకు మోషే యొక్క డ్రెస్ మారిపోయింది, మోషే పరిస్థితి మారిపోయింది. ఒక కర్ర చేత పట్టుకొని గొర్రెలను మేపే పరిస్థితిలో మోషే ఉన్నాడు. అలా అని మోషేమి తక్కువగా, చిన్నగా, తను తాను ఏదో కోల్పోయిన వాడిగా ఎప్పుడూ ఎంచుకోలేదు. ఈ 70-80 సంవత్సరాల బతుకులో ఈ పదవులు ఎంత, ఈ రాజరికం ఎంత, నాకు దేవుడిచ్చే బహుమానమే కావాలని దృష్టించాడు. రాజాగ్రహమునకు భయపడక స్థిర బుద్ధి గలవాడై ఐగుప్తును విడిచిపోయేను అన్నాడు. ఇక అత్యంత విలువైన విషయం 28వ అధ్యాయంలో రాయబడి ఉంది, 28వ వచనంలో రాయబడి ఉంది, తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండునట్లు అతడు విశ్వాసమును బట్టి పస్కాను, నాతో చెప్పండి, విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణను, పస్కాను, ఆచారమును ఆచరించెను. నువ్వు దేవుని యొక్క రక్తదేహాల్లో కడగబడ్డావు, లేదంటే రక్తంలో కడగబడ్డావు, తీర్మానంలోకి వచ్చావు, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావు. పస్కా బలి పశువు అయిన మన ప్రభువు వధింపబడ్డాడు. నువ్వు ఆచరిస్తున్నావా? ఆ ఆచారంలో ఉన్నావా? మోషే ఆచారంలో ఉన్నాడు. నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడం. మన సావాస ప్రకారం 12 బల్లలు మనకున్నాయి. ఎన్ని బల్లలలో నువ్వు పాలు పొందా? జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల మొదటి వారంలో ఇంకా అసలు బల్లలో తీర్మానం చేసుకోవడానికి కూడా లేవా? ఎన్ని సంవత్సరాలు నువ్వు బల్లలు పాలు పొందకుండా పస్కా రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించకుండా ఉంటావు? ఒక తీర్మానంలోకి రావా? బల్లా లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు. దేని కొరకు నువ్వు ఏర్పరచబడ్డావు? ఎందుకు వస్తున్నావు సంఘానికి? దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు. ఎలా బలపడతావు? మోషే మోషే పాత నిబంధన నిర్గమకాండం మొదలుకొని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం వరకు కూడా మోషే పేరుంది. ప్రకటన గ్రంథంలో కూడా మోషే కీర్తనయు, గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారన్నాడు. ఎంత మంచి నాయకుడిగా మిగిలాడు, విశ్వాసిగా మిగిలాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన సాత్వికుడు భూమి మీద ఉన్న వారిలో అన్నాడు. ఆయన నిర్ణయాలు, తీర్మానాలు ఆ గొప్ప ధన్యతను అతనికి కలుగజేశాడు. ప్రియులారా, ఇప్పటికైనా ఒక మంచి తీర్మానానికి వద్దాం. నెలాఖరులో ఉన్నాం, యోగ్యంగా ఉందాం, రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు ఏం చెప్తున్నాడో యోచన చేద్దాం, ఆలోచిద్దాం. ఇంటికెళ్ళి మరలా ధ్యానం చేద్దాం. నిజమా ప్రభువా, నన్ను నువ్వు ఎన్నుకున్నావా, నేను ఎలా ఉండాలి అని ఆయన అడుగుదాం. అప్పుడు దేవుడు ఎంతో చక్కగా స్నేహితుని వలె తన ప్రత్యక్షత మనకు ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఇటు తలంపును ప్రభువు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.